నా పేరు లయన్ ఎంఎస్ ఇమాం బాషా, హెడ్ మాస్టర్, ఎంకే బేగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్, అజిత్ సింగ్ నగర్, విజయవాడ. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి నేను భారతదేశంలో జన్మించినందుకు ఎంతో గర్వపడుతున్నాను. అలాగే మా తల్లిదండ్రులు కూడా భారతదేశంలో జన్మించినందుకు కూడా గర్వపడుతున్నాను. అలాగే నా పూర్వీకులు కూడా భారతదేశంలో ఈ గడ్డ మీద జన్మించడం చాలా గర్వకారణం. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ముందుగా నేను భారతీయుణ్ణి, తర్వాతనే మహమ్మదీయుణ్ణి, ముస్లింని. 1947 ఆగస్టు ముందు 200 సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పరిపాలించింది. ఒక సంఘటన ఆధారంగా మన దేశంలో అహింసా మార్గంలో ఒక ఉద్యమం మొదలుపెట్టారు. దాని రూపకర్త మహాత్మా గాంధీజీ. ఆయన ఒకసారి రైల్లో ప్రయాణిస్తుండగా బ్రిటిష్ వాళ్ళు మహాత్మా గాంధీని రైలు నుంచి కిందకు తోసేశారు. దాని పర్యవసానంగా ఆయన తన విషయాలను గమనించి ఈ విధంగా చేస్తున్నారనే దానితో ఆయన ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. అహింసా మార్గంలో కాకుండా మరి అందరినీ కలుపుకొని దానిలో భాగంగా జవహర్లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు, మౌలానా అబుల్ కలాం ఆజాద్, బాబు రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి ఉద్దండులతో ఒక ఉద్యమాన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రారంభించారు. దానిలో కృతకృతులయ్యారు. దానిలో భాగంగా తన ఆస్తిని, తన కుటుంబాన్ని ఎంతో త్యాగం చేశారు. ఎన్నోసార్లు జైలు జీవితాన్ని అనుభవించారు. తన భార్యను కూడా జైల్లో వేసిన ఆయన కొంచెమైనా వెనక తక్కకుండా బ్రిటిష్ వారితో పోరాడి 1947 ఆగస్టు 15 తేదీన మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్మా గాంధీని మనం స్మరించుకుందాం. మన రాబో తరాల వారు కూడా ఆయన్ని స్మరించుకొని భారతదేశాన్ని మరి ఇతర దేశాల కంటే ఎక్కువగా పోటీలో నిలబడదామని ఆశిస్తున్నాను. మన భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా రాష్ట్రపతి కావచ్చు. ఒక సముద్రం ఒడ్డున నివసించే అతి పేదవారు అబుల్ కలాం ఆజాద్ ఒక రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే తన జీవితంలో టీని అమ్ముకొని ఇప్పుడు ప్రధానమంత్రిగా 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చును, రాష్ట్రపతి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. అలాంటిది మన లౌకికవాదం ప్రజాస్వామ్య దేశాన్ని ఇతర దేశాల వాళ్ళు కూడా అభినందిస్తున్నారు. జై హింద్.